పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ ముందు తగ్గించుకుని వస్తున్నామయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నీవే మా దిక్కు, నీవే మా ఆధారము, నీవే మా నీతివి, నీవే మా సర్వాన్ని మేము ప్రకటిస్తున్నామయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి కుటుంబాన్ని చూడు, ప్రతి ఒక్క వ్యక్తిని చూడు. ఇక్కడ ఉన్న యవనస్తులను చూడు, వివాహమైన వారిని చూడు, ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, చదువుతున్నవారు, చిన్న ఏంటి పెద్ద ఏంటి, ప్రతి ఒక్కరు నీ ముందు నువ్వు చూస్తున్నావు ప్రభా. నువ్వు మా దేవుడు అయి ఉండాలని, మేము నీ కుమారులు కుమార్తెలై ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. దేవా, మేము పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధులమై ఉండాలి, ఏర్పరచబడిన వారు ఉండాలి. లోకంతో, లోకపు కార్యాలతో, పాపపు సంబంధమైన క్రియలతో మేము కలవకూడదని నీ వాక్యం తెలియజేస్తుందని నువ్వు తెలియజేస్తున్నావయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు మమ్మల్ని అందరినీ మరొకసారి కడగమని వేడుకుంటున్నాను. జీవితము నువ్వు అనుగ్రహించిన బహుమానము, సమయము నువ్వు అనుగ్రహించిన కృప, ఇదిగో అయ్యా, ప్రతి దినము నీవు అనుగ్రహిస్తున్న ఈ కృప సమయములో, ఈ కృపా కాలములో మేము సరిగా బ్రతుకుతానికి, మేము చేయవలసింది చేస్తానికి, నిన్ను కనపరచువారుగా, నిన్ను కనపరిచే జీవితాలు కలిగిన వారుగా, మా జీవితాల ద్వారా నీకు మహిమ వచ్చినట్లుగా జీవిస్తానికి సహాయం చేయి. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ప్రతి ఒక్కరి హృదయంలో, తలంపులు అన్నీ ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరిని ముట్టు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరు నీ ఆత్మ కార్యం జరిగించు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నీ స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరు, నీ ఆత్మ ప్రేరేపణ కలిగిన ప్రతి ఒక్కరు వారి జీవితాలను సమర్పించుకుని పరిశుద్ధమైన ప్రజలుగా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.